డీమార్ట్ బ్యాక్ సైడ్ ఈ ప్రాపర్టీ వస్తుందండి. ఎగ్జాక్ట్ లొకేషన్ బండ్లగూడ జాగిర్. సో లొకేషన్ చూసుకుంటున్నట్లయితే మనకి ఇక్కడ డెడ్ ఎండ్, చాలా మంది డెడ్ ఎండ్ వద్దంటారు, కానీ పిల్లలు ఉన్న వాళ్ళకైతే చాలా అడ్వాంటేజ్. అలాగే పార్కింగ్ పర్పస్ ఇంకా కావాలనుకునే వాళ్ళకి చాలా సూపర్ అయిన లొకేషన్ అడ్వాంటేజ్ అండి. ఎందుకంటే ఇక్కడ బయట మనం మొత్తం పార్కింగ్ యూజ్ చేసుకోవచ్చు. సో లొకేషన్ మొత్తం చూసారు కదా. అయితే ఇది మనకి 287 స్క్వేర్ యార్డ్స్ అండి. సో సెమీ ఇండిపెండెంట్ హౌస్ అని చెప్పవచ్చు. ఎందుకంటే మొత్తం G+4 అండి. ప్రతి ఫ్లోర్ కి ఒక ఫ్లాట్ మాత్రమే ఇస్తున్నారు. మన అపార్ట్మెంట్ ఎదురుగా చూసుకుంటే 30 ఫీట్ రోడ్, సరౌండింగ్స్ లో మొత్తం ఇండిపెండెంట్ హౌసెస్ అండ్ మనకి అపార్ట్మెంట్స్ ఉన్నాయి. దీంట్లో మనకి మెయిన్ అడ్వాంటేజ్ ఏంటి అంటే ఒక ఫ్లాట్ అయినా కొనుక్కోవచ్చు, కావాలనుకుంటే 4 ఫ్లాట్స్ కూడా కొనుక్కోవచ్చు. సో అక్కడ చూస్తున్నారు కదా మనకి టెంపుల్ ఉంది అండ్ అక్కడ మెయిన్ రోడ్ జస్ట్ వాకబుల్ డిస్టెన్స్, సరౌండింగ్ మొత్తం మనకి అపార్ట్మెంట్స్ అవన్నీ ఉన్నాయి. డిలే చేసుకోకుండా ఒకసారి లోపలికి వెళ్ళి మనం ఫ్లాట్ చూసుకుంటూ పార్కింగ్ ఏరియా అవన్నీ చూసుకుంటూ డీటెయిల్స్ తెలుసుకుందాం. ఎలివేషన్ చూసుకుంటున్నట్లయితే లైటింగ్స్ తో సహా పెయింటింగ్ కలర్ తో సహా చాలా అద్భుతంగా ఇచ్చారండి. సో బయట మనకి 2 గేట్స్ కూడా ఇస్తున్నారు. సో ఓవరాల్ గా మొత్తం ఎలివేషన్ కానీ మనకి గేట్స్ కానీ పార్కింగ్ కి సఫిషియెంట్ కానీ అన్ని కూడా చాలా అద్భుతంగా ఉన్నాయి. అయితే కింద మనకి చాలా స్పేషియస్ గా పార్కింగ్ స్పేస్ అనేది ఇచ్చారు చూడండి. సో ప్రెసెంట్ ఇది ఇప్పుడు మనం పార్కింగ్ ఏరియాలో ఉన్నాము. సో ఇక్కడ మనకి చూసుకుంటున్నట్లయితే బయట చూసుకుంటే రెయిన్ వాటర్ హార్వెస్టింగ్ పిట్, అలాగే మనకి బోర్ అండ్ సంపిస్తున్నారు. సో ఇక్కడ ఇదంతా పార్కింగ్ ఏరియా. సెట్ బ్యాక్ కూడా చాలా మంచిగా వదిలారండి. సో చూస్తున్నారు కదా పార్కింగ్ ఏరియా ఎంత స్పేషియస్ గా ఉంది. ఇక్కడ మనకి వాచ్మెన్ రూమ్ కూడా ఇస్తున్నారు. సో ఇదంతా చూసారు కదా. సెట్ బ్యాక్ లో మొత్తం మనం అటు సైడ్ గార్డెనింగ్ కూడా చేసుకోవచ్చు. సో చాలా స్పేషియస్ గా ఉందండి. దీంట్లో మనకి లిఫ్ట్ కూడా ఉందండి. లిఫ్ట్ చూపిస్తాను చూడండి ఇప్పుడు. సో ఇక్కడ మనకి లిఫ్ట్ ప్రొవిజన్ కూడా ఇస్తున్నారు. ఇక్కడ మనకి రెయిన్ వాటర్ హార్వెస్టింగ్ పిట్ ఇస్తున్నారు. ఇది మనకి లిఫ్ట్. సో ఇక్కడ లిఫ్ట్ వస్తుంది. లిఫ్ట్ పక్కనే మనకి స్టేర్ కేస్ ఇస్తున్నారండి. సో ఇది పైకి వెళ్ళడానికి మొత్తం స్టేర్ కేస్ కి మొత్తం గ్రానైట్స్ ఇచ్చారు. లిఫ్ట్ కి మొత్తం మనకి మొత్తం చుట్టూ మొత్తం గ్రానైట్స్ ఇచ్చారు. డిలే చేసుకోకుండా ఒకసారి పైకి వెళ్ళి ఫ్లాట్ చూసుకుందాం. ఫైనల్ గా అయితే మనం ఫ్లాట్ దగ్గరికి వచ్చేసాము. ఇక్కడ మనకి లిఫ్ట్ వస్తుందండి. అలాగే ఇక్కడ చూసుకుంటున్నట్లయితే మనకి గేట్ కూడా పెట్టుకోవచ్చు. అండ్ ఇక్కడ పైన ఫాల్ సీలింగ్ వర్క్ కూడా చేసిస్తున్నారు. ఇదంతా కారిడార్ స్పేస్ చాలా స్పేషియస్ గా ఉంది. అద్భుతమైన ఫ్లాట్ అండి. క్వాలిటీకి ఏమాత్రం తగ్గకుండా కాంప్రమైజ్ కాకుండా మంచిగా క్వాలిటీ ఇస్తున్నారు. అలాగే ఇక్కడ మెయిన్ డోర్ చూసుకుంటున్నట్లయితే ఇండియన్ టేక్వుడ్ క్వాలిటీ ఇండియన్ టేక్వుడ్ డోర్ ఇచ్చారు. అలాగే మనకి హ్యాండిల్స్ లాక్ సిస్టమ్ కూడా క్వాలిటీది ఇచ్చారు. సో ఇప్పుడు మనం హాల్ ఏరియాలో ఉన్నాం. ఈ హాల్ ఏరియా చూసుకుంటున్నట్లయితే వావ్ ఎంత స్పేషియస్ గా ఉంది చూడండి. అలాగే మనకి పైన ఫాల్ సీలింగ్ వర్క్ కూడా చేశారు. లొకేషన్ చూసుకుంటున్నట్లయితే బండ్లగూడ జాగిర్ డీమార్ట్ బ్యాక్ సైడ్ లో వస్తుంది. 287 స్క్వేర్ యార్డ్స్. వెస్ట్ ఫేసింగ్ గేట్ వస్తుందండి. ఈస్ట్ ఫేసింగ్ లో మనకి ఫ్లాట్ వస్తుంది. అపార్ట్మెంట్ ఎదురు 30 ఫీట్ రోడ్, టోటల్ గా 4 ఫ్లోర్స్. ఈచ్ ఫ్లోర్ లో ఒకటే యూనిట్. టోటల్ గా మనకి 2100 SFT వస్తుంది. ఇదైతే మనకి పూజా రూమ్. సో పూజా రూమ్ లో కూడా మనకి లైటింగ్ పర్పస్ ఇచ్చారు. మొత్తం గ్రానైట్స్ ఇచ్చారండి. అయితే మనం కిచెన్ ఏరియాలో ఉన్నాం. కిచెన్ ఏరియా చూసుకుంటే మనకి మంచిగా ఇచ్చారండి. చాలా స్పేషియస్ గా ఉంది. ఇంకా మనకి వర్క్ అయితే నడుస్తుంది. అండ్ దీనికి అటాచ్డ్ మనకి వాష్ ఏరియా ఇస్తున్నారండి. ప్రెసెంట్ ఇది కవర్ చేశారు. అండ్ ఇక్కడ మనకి స్పేస్ కూడా వదిలేరు. లైక్ వాష్ బేసిన్ ఏరియా పెట్టుకోవచ్చు, ఏమైనా మనకి కావాల్సిన సామాన్లు పెట్టుకోవచ్చు. అండ్ ఇది కంప్లీట్లీ 3 BHK ప్రాపర్టీ. సో దీంట్లో మనకి 100% వాస్తు వస్తుందండి. 2100 SFT. UDS చూసుకుంటున్నట్లయితే 72 స్క్వేర్ యార్డ్స్. ఫాల్ సీలింగ్ వర్క్ దీంట్లో ఇదైతే మనకి బెడ్రూమ్, దీంట్లో అటాచ్డ్ వాష్రూమ్ ఇచ్చారు, విండో ఇచ్చారు, స్లైడింగ్ టైప్ UPVC ఇచ్చారండి. అలాగే మస్కిటో మెష్ కూడా ఇచ్చారు. అలాగే పైన చూసుకుంటున్నట్లయితే సామాన్లు పెట్టుకోవడానికి స్పేస్ కూడా వదిలారు. 100% వాస్తు 3 BHK ప్రాపర్టీ. 20% పే చేస్తే రిమైనింగ్ 80% బ్యాంక్ లోన్ వస్తుంది. అమ్యూనిటీస్ చూసుకుంటున్నది కార్ పార్కింగ్, వాచ్మెన్ రూమ్, లిఫ్ట్, జనరేటర్, అలాగే ట్రాన్స్ఫార్మర్. ఇదైతే మనకి కామన్ వాష్రూమ్. దీంట్లో కూడా మనకి గ్రానైట్స్ ఇచ్చి మంచిగా ఇచ్చారు చూడండి, పిల్లలు గలీజ్ చేసుకోకుండా. ఇక్కడ మనకి వాష్ బేసిన్ వస్తుందండి. ఇక్కడ చూస్తున్నారు కదా పాయింట్ కూడా ఇచ్చారు. ఈ వాల్ కి మనకి గ్రానైట్ కూడా పెట్టారు. ఇప్పుడు అనదర్ బెడ్రూమ్ చూస్తున్నాం. ఈ బెడ్రూమ్ లో చూసుకుంటే ఫాల్ సీలింగ్ వర్క్ చేశారు. ఇది రెడీ టు ఆక్యుపై అండి. చాలా రీజనబుల్ ప్రైస్ లో ఇస్తున్నారు. ఒకవేళ మీ ఫ్యామిలీ మెంబర్స్ అందరు కలిసి ఒకే బిల్డింగ్ లో ఉండాలనుకుంటే ఇదైతే మీకు అద్భుతమైన అవకాశం. అటాచ్డ్ వాష్రూమ్ ఉంది చూడండి. అయితే దీంట్లో మనకి ఒక ఫ్లాట్ కావాలంటే ఒక ఫ్లాట్ తీసుకోవచ్చు. ఓవరాల్ బిల్డింగ్ కావాలి, టోటల్ గా 4 ఫ్లాట్స్ కావాలనుకుంటే 4 ఫ్లాట్స్ తీసుకోవచ్చు. ఇప్పుడు డీల్ చేసుకోకుండా అనదర్ బెడ్రూమ్ చూద్దాం. సో ఈ బెడ్రూమ్ లో కూడా చూసుకుంటే చాలా స్పేషియస్ గా ఉంది. అటాచ్డ్ బాల్కనీ ఇచ్చారు. సో ఫాల్ సీలింగ్ వర్క్ ప్రతి రూమ్ లో మనకి డిఫరెంట్ గా ఇచ్చారు. అక్కడ చూసుకుంటున్నట్లయితే మనకి AC ఫిట్టింగ్ చేసుకున్నప్పుడు పైప్ కి హోల్స్ పెట్టాల్సిన అవసరం లేదండి, వీళ్ళే పెట్టిస్తున్నారు. అండ్ మనకి చూసుకుంటున్నట్లయితే సరౌండింగ్స్ లో స్కూల్స్, కాలేజెస్ అన్ని కూడా నియర్ బై లో ఉన్నాయి. సరౌండింగ్స్ లో చూస్తున్నారు కదా ఇండిపెండెంట్ హౌసెస్ అండ్ అపార్ట్మెంట్స్ ఉన్నాయి. సో ఇక్కడ చూసారు కదా. ఇంకా డిలే చేసుకోకుండా ప్రైస్ డీటెయిల్స్ అవన్నీ తెలుసుకుందాం.
ఫ్లాట్ మొత్తం చూసారు కదా, ఎంత స్పేషియస్ గా 3 BHK ఫ్లాట్ ప్రైమ్ లొకేషన్ లో ఇస్తున్నారు. సో ఇక్కడ నుంచి మనకి హైటెక్ సిటీ, గచ్చిబౌలి అన్ని కూడా మనకి తొందరగా 15 to 20 మినిట్స్ డ్రైవ్ లో రీచ్ అవ్వచ్చు. 20% పే చేసి రిమైనింగ్ 80% బ్యాంక్ లోన్ లో తీసుకోవచ్చు. అయితే దీంట్లో ఒక ఫ్లాట్ కొంటే కేవలం మనకి 1,30,00,000 వస్తుందండి. అదే 4 ఫ్లాట్స్ తీసుకున్నారంటే కేవలం 5 కోట్లకి ఇస్తున్నారు, అంటే 5 CR కి ఇస్తున్నారు. అయితే ఇది స్లైట్లీ నెగోషియబుల్ అంటున్నారంటే ఫిక్స్డ్ ప్రైస్ కాదండి. ఫర్ మోర్ డీటెయిల్స్ స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్ కి కాంటాక్ట్ అవ్వండి. వీడియో నచ్చినట్లయితే దయచేసి లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.